వెల్కమ్ టు రాజనీతి. ఇప్పటిదాకా మనం సినిమాల్లో గ్రాఫిక్స్ మాయాజాలం చూసాం. గ్రాఫిక్స్ దానివల్ల ఏంటంటే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చు గ్రాఫిక్స్తో. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ మాయాజాలం సినిమాల నుంచి బహిరంగ సభలకు కూడా ఉపయోగపడుతూ ఉంది. నిన్న మనం చూసాం సిద్ధం సభలో, మేదరమెట్టలో జరిగిన సిద్ధం సభలో వైసీపీ ఈ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని క్రియేట్ చేసింది. సభా ప్రాంగణం మొత్తం గ్రీన్ మ్యాట్ వేశారు, లేని జనాన్ని ఉన్నట్టుగా చూపించారు. 10 లక్షలకు పైగా జనం హాజరయ్యారని సాక్షి మీడియా, దాని తోక మీడియాలో NTV9, NTVలో డబ్బా కొడుతున్నారు. వాస్తవానికి సభకు వచ్చిన వాళ్ళ సంఖ్య 2 లక్షల లోపే ఉంది. సభా ప్రాంగణంలో 1,50,000 వరకు ఉంటే బయట జాతీయ రహదారి మీద ఇంకో 50,000 వరకు ఉంటారని ఒంగోలు నుంచి జర్నలిస్ట్ మిత్రులు చెప్తా ఉన్నారు. మొత్తం సభా ప్రాంగణం 100 ఎకరాలని చెప్పి చివరికి 50 ఎకరాలకే పరిమితం చేశారు. అందులో కూడా 30 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి ఆ లోపలే జనం ఉండేట్టు చూశారు. మిగతా 20 ఎకరాల ఖాళీలో హెలిప్యాడ్, VIP కార్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ మిగతా మంత్రుల కోసం కానీ కార్లు పార్క్ చేశారు. ఈ 30 ఎకరాల ప్రాంగణం కూడా పూర్తిగా నిండలేదు. సభావేదిక ముందు జనం కిక్కిరిసిపోతే వెనకాల వైపు జనం పలచగా ఉన్నారు. సభా ప్రాంగణం మొత్తం VFX గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ పరిచి గ్రాఫిక్స్ మాయాజాలంతో జనం లేని ప్రదేశాల్లో జనం విజువల్స్ని కాపీ పేస్ట్ చేశారు. సభా ప్రాంగణం అంతా కిక్కిరిసినట్టుగా చూపించారు. దీనికోసం డిలేడ్ లైవ్ ఇచ్చారు. జనరల్గా ఏదైనా ప్రోగ్రాం జరిగేటప్పుడు లైవ్ ఇస్తూ ఉంటారు. ఆ లైవ్ ఏంటంటే వెంటనే వస్తుంది. కాకపోతే దీనికి ఒక 4-5 నిమిషాలు ఆలస్యంగా డిలేడ్ లైవ్ ఇచ్చారు. అంటే కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఆ వ్యవధిలో ఈ గ్రాఫిక్స్ జత చేసి భారీగా జనం వచ్చినట్టు చూపించారు. ఈ లైవ్ కూడా సాక్షి మీడియా మిగతా ఛానల్ అన్నిటికీ ఇచ్చింది. ఇలాంటప్పుడు ఏంటంటే ఆయా పార్టీలో ప్రభుత్వం తరఫున లైవ్ ఇస్తూ ఉంటారు. అలాగే ఛానళ్ళు కూడా లైవ్ వెహికల్స్తో వెళ్ళి లైవ్లు ఇస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మిగతా ఛానళ్లకు ఆ అవకాశం ఇవ్వలేదు, లైవ్ వెహికల్స్ పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు. మొత్తం లైవ్ అంతా కూడా అధికార పార్టీ అధికార ఛానళ్ళు అయితే సాక్షి మీడియా ద్వారా వచ్చింది. గతంలో జరిగిన సిద్ధం సభలకు హాజరైన జనాన్ని సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా ఎంతమంది హాజరయ్యారో విపక్షాలకు చెందిన వాళ్ళు బయట పెట్టారు. దీంతో ఈ సభా ప్రాంగణం అంతా కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందకుండా జామర్లు పెట్టారు. అంటే ఎందుకంటే మనం సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి వాళ్ళ సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండరు. ఈ సెల్ ఫోన్ టవర్ లొకేషన్లో, ఆ లొకేషన్లో సభ పెట్టిన లొకేషన్లో ఎంతమంది ఆ టవర్లో ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి ఏంటనేది ఐడెంటిఫై చేయొచ్చు టెక్నాలజీ పరంగా. సో అందుకని అలా ఐడెంటిఫై చేసే అవకాశం లేకుండా మొత్తం జామర్లు పెట్టేశారు 3-4 గంటల పాటు. ఇక ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాట్ ద్వారా ఎట్లా కాపీ పేస్ట్ చేశారో జనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇదిగోండి సభా ప్రాంగణం అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేసేసారు. మొత్తం ఈ ఫెన్సింగ్ లోపల, ఫెన్సింగ్ బయట, వేదిక ముందు ఈ వై ఆకారం ఇదంతా కూడాను. ఈ గ్రీన్ మ్యాట్లో ఇక్కడ మనం చూస్తే ఇది సభకు హాజరైన జనం ఇక్కడ ముందు కనిపిస్తూ ఉన్నారు. ఈ కాపీ పేస్ట్ ఎలా జరిగింది అంటానికి ఒకసారి చూడండి. ఇక్కడ ఇదిగోండి ఈ పింక్ షర్టు, ఈ రెడ్ షర్ట్ వేసుకున్న ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూపు మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం ఒకే సభావేదిక ముందు ఈ గ్రూప్ మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ ఈ రెడ్ షర్ట్ కనిపిస్తూ ఉంది మీకు. రెడ్ తర్వాత ఈ పక్కన ఒక మనిషి అటువైపు తిరిగి ఉన్నారు. సేమ్ ఇక్కడ ఇది చూస్తే ఈ రెడ్ షర్టు, అటువైపు తిరిగిన మనిషి, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఓ టీషర్ట్, పింక్ టీషర్ట్తో ఇద్దరు ఇక్కడ చూడండి. అట్లాగే దీన్ని ఇక్కడ పేస్ట్ చేశారు. అంటే ప్యాచెస్గా కాపీ చేసి పేస్ట్ చేశారు. ఇవన్నీ కూడా రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయినాయి. ఇక ఈ విజువల్లో చూస్తే ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పింక్ షర్టు, రెడ్ శారీ, ఎల్లో శారీ ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ఈ బాక్స్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశారు. ఇది చూడండి, సేమ్ డ్రెస్సులు వేసుకొని సేమ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. ఇది అంతే, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అయింది. ఈ ప్యాచ్ని ఇక్కడ పేస్ట్ చేశారు కాపీ చేసి. మొత్తంగా చూస్తే ఇది గ్రాఫిక్స్తో లక్షల మంది వచ్చారు అని చూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొంతమంది మీడియా వాళ్ళని రానివ్వలేదు. కొన్ని చోట్ల మీడియా వెహికల్స్ కూడా వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది అక్కడ. సో సొంత మీడియా వాళ్ళతో సొంత లైవ్లు ఇచ్చుకొని కాపీ పేస్ట్ చేసుకుని లక్షల మంది జనాన్ని వచ్చారని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు.
మనకి 2019లో ఈ వైసీపీ అధికారంలో రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, ఆయన అధికారంలోకి వచ్చాక నిత్యం అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టిన విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ బహిరంగ సభలకు కూడా జనం భారీగా హాజరైనట్టు ప్రజలను నమ్మించడానికి గ్రీన్ మ్యాట్ల ద్వారా తంటాలు పడుతున్నారు, గ్రాఫిక్స్ ద్వారా తంటాలు పడుతున్నారు. ఎన్నికలకు ముందు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తు కుదిరాక నైతిక స్థైర్యం దిగజారుతూ ఉంది వైసీపీ వాళ్ళు. అందుకనే వాళ్ళలో ఆ స్థైర్యం దిగజారకుండా ఉండేందుకు జనమంతా మన వైపే ఉన్నారని చూపించడానికి అధికార పార్టీ లాంటి జిమ్మికులకు పాల్పడతా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.